ఈరోజు వీడియోలో నేను ఫ్లవర్ హార్న్కి సంబంధించిన యూస్ఫుల్ టిప్స్ చెప్పబోతున్నాను. ఫ్లవర్ హార్న్కి హెడ్ పాప్ రాలేదని, ఒకవేళ వచ్చినా సరిగ్గా పెరగట్లేదని బాధపడే వాళ్ళకి 100% ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఫ్లవర్ హార్న్ హెడ్ని కొంతమంది కాక్ అని, ఇంకొంతమంది న్యూకల్ హంబ్ అని అంటారు. మనకి మాట్లాడుకోవడానికి సింపుల్గా హెడ్ అని పిలుతాం. ఈ వీడియోలో నేను నా ఫ్లవర్ హార్న్కి వాడే డైట్ ప్లాన్ని రివీల్ చేస్తాను. ఈ ప్లాన్ ఫాలో అయితే మీ ఫ్లవర్ హార్న్ హెడ్ 100% గ్రో అవుతుంది, నాది గ్యారంటీ. కన్ఫామ్గా హెడ్ వస్తుందని ప్రూఫ్ ఏంటంటారా? నేను కరోనా టైంలో ఒక ఫ్లవర్ హార్న్ని బై చేశాను. అప్పుడు కూడా ఇదే డైట్ వాడాను. ఆ ఫ్లవర్ హార్న్ హెడ్ చాలా బాగా డెవలప్ అయింది. కానీ 2024 జనవరిలో దానికి ఏం కష్టం వచ్చిందో ఏమో, వాటర్లో నుంచి బయటకు దూకి చనిపోయింది. నైట్ టైం జరగడం వల్ల నేను దాన్ని సేవ్ చేయలేకపోయాను. 1.5 months బ్యాక్ 2 ఫ్లవర్ హార్న్ బేబీస్ని మళ్ళీ కొన్నాను. సేమ్ డైట్ ప్లాన్ వాడుతున్నాను. వాటికి కూడా హెడ్ పాప్ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా గ్రో అవుతుంది కూడా. ఈ డైట్ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే కన్ఫామ్గా ఒక కండిషన్ని ఫాలో అవ్వాలి. ఈ కండిషన్ ఫెయిల్ అయితే మీరు మీ ఫ్లవర్ హార్న్ మీద ఎంత ఖర్చు పెట్టినా కూడా హెడ్ గ్రో అవ్వదు. ఆ కండిషన్ ఏంటంటే మీ ఫ్లవర్ హార్న్ గుడ్ జెనెటిక్స్ ఉన్న పేరెంట్స్ బేబీ అయి ఉండాలి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, ఈ ఫుడ్ని వాడండి, జెనెటిక్స్తో సంబంధం లేకుండా మీ ఫ్లవర్ హార్న్కి హెడ్ వస్తుందని చెప్తున్నారు. వీళ్ళని ఇంకా 2 minutesలో వస్తున్నా అని చెప్పే ఫ్రెండ్ని నమ్మారనుకోండి, డైట్ ప్లాన్లోకి వెళ్ళే ముందు ఫ్లవర్ హార్న్ బేబీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒక చిన్న టిప్ చెప్తాను. పేరెంట్స్కి హెడ్ పాప్ లేకుంటే ఆ ఫ్లవర్ హార్న్ బేబీస్కి కూడా మ్యాక్సిమం హెడ్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉండదు. పేరెంట్స్కి హెడ్ పాప్ ఉన్న వాటి బేబీస్లో 80%కి మాత్రమే హెడ్ పాప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా హెడ్ ఉన్న పేరెంట్స్కి 10 బేబీస్ పుట్టాయనుకుందాం. అందులో 2 బేబీస్కి మాత్రం కాంపిటీషన్ గ్రేడ్ ఫ్లవర్ హార్న్లో మారే పొటెన్షియల్ ఉంటుంది. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, వీటికి టాప్ అగ్రెషన్ ఉంటుంది, ఫాస్ట్గా కూడా డెవలప్ అవుతాయి. రిమైనింగ్ బేబీస్ కన్నా కొంచెం బిగ్ సైజ్లో ఉంటాయి. మిగతా 6 బేబీస్కి కూడా హెడ్ వస్తుంది, కానీ కాంపిటీషన్ గ్రేడ్ పొటెన్షియల్ ఉండదు. ఇవి బ్యాచ్లో మీడియం సైజులో ఉంటాయి. అగ్రెషన్ ఉంటుంది కానీ సేమ్ సైజ్ లేదా ఇంకా చిన్న వాటి మీద అగ్రెషన్ చూపెడతాయి. రిమైనింగ్ 2 బేబీస్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. మిగతా బ్యాచ్తో కంపేర్ చేస్తే వీటికి హెడ్ పాప్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఈ ఇన్ఫర్మేషన్ని ఒక ఫేమస్ థాయిలాండ్ ఫ్లవర్ హార్న్ బ్రీడర్ కూడా చెప్పారు. No two comfort comes out identically. You only get 10 or 15% high quality and then the rest are basically called out. కాంపిటీషన్ గ్రేడ్కి మంచిగా హెడ్ గ్రో అయిన ఫ్లవర్ హార్న్కి డిఫరెన్స్ని ఒకసారి చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ డైట్ ప్లాన్లో అకేషనల్ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీడింగ్. డిఫరెంట్ ఫిష్ కీపర్స్కి ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫుడ్ క్వాంటిటీ చాలా వేరే అవుతాయి. కొంతమంది డేకి ఒకసారి ఫీడ్ చేస్తారు, కానీ ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ వేస్తారు. ఇంకొంతమంది తక్కువ ఫీడ్ క్వాంటిటీతో డేకి 3 times or 4 times వేస్తారు. నేనైతే సెకండ్ ఆప్షన్ ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు తక్కువ క్వాంటిటీని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇవ్వడం వల్ల ఫిష్ చాలా యాక్టివ్గా ఉంది. ఫీడింగ్ ఫ్రీక్వెన్సీని ఎలా డిసైడ్ చేయాలి అంటే, మీ ఫిష్ ఏజ్ అండ్ సైజ్ని బేస్ చేసుకొని ఫ్రీక్వెన్సీని డిసైడ్ అవ్వాలి. ఒకవేళ మీ ఫిష్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఫీడ్ చేయొచ్చు, లైక్ 4 times in a day. కానీ మీ ఫిష్ ఫుల్ గ్రోత్కి వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, లైక్ 1 or 2 times in a day. ఇప్పుడు మనం బేబీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హై ఫ్రీక్వెన్సీని వాడాలి. నేనైతే 3 times వేస్తాను. రెండోది, క్వాంటిటీ అండ్ టైప్ ఆఫ్ ఫీడింగ్. ఫుడ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫిష్ టైప్కి డిఫరెంట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫిష్ నీడ్స్ని బేస్ చేసుకొని ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. బిగినర్ ఫిష్ కీపర్స్ ఫుడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒక చిన్న గైడెన్స్ ఇస్తాను. డిఫరెంట్ ఫిష్కి డిఫరెంట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. గోల్డ్ అండ్ కోయ్ ఫిష్కి 35 to 40% ప్రోటీన్, అండ్ గప్పీస్కి 40 to 47% ప్రోటీన్. బెటా ఫిష్కి 40+% ప్రోటీన్, అండ్ సిక్లిడ్స్కి 45+% ప్రోటీన్ ఉండాలి. ఫ్లవర్ హార్న్ ఫిష్ సిక్లిడ్ వెరైటీనే కాబట్టి 45+ ప్రోటీన్ ఉన్న ఫీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 2 ఫుడ్ టైప్స్ని ఫీడ్ చేస్తున్నాను. ప్రైమరీ ఫుడ్ టైప్లా డ్రైడ్ ట్యూబిఫెక్స్ వార్మ్స్ వాడుతున్నాను. ఇందులో 60% ప్రోటీన్ ఉంటుంది. దీనివల్ల ఫిష్కి ఫాస్ట్గా గ్రోత్ అండ్ మజిల్ డెవలప్మెంట్ అవుతుంది. ప్రోటీన్ అనేది డైరెక్ట్గా హెడ్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ట్యూబిఫెక్స్ వార్మ్స్ న్యూట్రిషనే కాదు, ఫ్లవర్ హార్న్ ఫిషెస్కి చాలా ఇష్టం కూడా.
క్యూబిఫెక్స్ వామ్స్ని ఫీడ్ చేసే టైంలో నా ఫ్లవర్ హార్న్ ఫిషెస్ చాలా ఎక్సైటెడ్గా యాక్టివ్గా ఉంటాయి. సెకండరీ ఫుడ్ టైప్లో ఆప్టిమమ్ 3-in-1 పెల్లెట్స్. ఇవి ఫ్లవర్ హార్న్కి మల్టీవిటమిన్ సప్లిమెంట్ లాగా వాడుతున్నాను. ఇందులో ఉన్న స్పైరులినా అండ్ ఎస్టాక్సాంథిన్ ఫిష్కి బ్రైటర్ కలర్స్ని రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా హెడ్ గ్రోత్కి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనం ప్రొవైడ్ చేసే ఫుడ్ ఫిష్కి కంప్లీట్గా అబ్జర్ప్షన్ అవ్వాలంటే ఈ 2 ఒకేషనల్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి వల్ల ఫిష్ డైజెస్టివ్ ట్రాక్ అనేది యాక్టివ్గా ఇంకా పారాసైట్స్ ఫ్రీగా కూడా ఉంటుంది. ఒకేషనల్గా నేను హెవీలీ బాయిల్డ్ చికెన్ లివర్ or should be rolling కింద పడి దొల్లాలన్నమాట. హెవీలీ బాయిల్డ్ వెజిటబుల్స్ ఇంకా స్పైరులినా టాబ్లెట్స్ని ఫీడ్ చేస్తాను. వెజిటబుల్స్ని ఫీడ్ చేయడం వల్ల ఫిష్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఇవి అకేషనల్గా వాడాలి, వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్కి ఒకసారి అలా. ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం వల్ల వాటర్ పారామీటర్స్ పాడవుతాయి. ఇంకా డీవార్మింగ్ అనేది కంపల్సరీగా 3 మంత్స్కి ఒకసారి చేయాలి. ఈ స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీ ఫ్లవర్ హార్న్ ఫిష్కి హెడ్ రాకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే కమెంట్స్లో యాడ్ చేయండి. దీనివల్ల మీ ఫిష్ కీపింగ్ నాలెడ్జ్ అనేది బిగినర్ ఫిష్ కీపర్స్కి యూజ్ అవుతుంది. ఇంకా మీకు తెలిసిన ఫ్లవర్ హార్న్ ఫిష్ కీపర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. 伊之助伊之助伊之助伊之助妹助妹助親分伊之助親分妹助